వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిగౌస్ వ్లాగ్స్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఏమేం చేస్తున్నామో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈసారి అయితే మా అమ్మాయిలు కూడా ఫాస్టింగ్ అయితే ఉన్నారు, లాస్ట్ ఇయర్ కూడా ఉన్నారు అనమాట. ఈసారి అయితే ఎట్లా ఉంటారో ఈ బ్లాగ్తో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మా లక్కీ అయితే ఎలా ఆడుతున్నాడో చూడండి. మంచి టీవీలో భక్తి పాటలు వినుకుంటూ వాడు కూడా భజన చేస్తున్నాడు వాళ్ళ అక్క దగ్గర కూర్చొని. ఇలా భక్తి పాటలు వినుకుంటూ పూజ చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. చాలా మనసు చాలా తేలికగా ఉంటుంది, మంచి అనిపిస్తుంది. నాకైతే ఈ పాటలు వినుకుంటూ పూజ చేయడం అలవాటు అనమాట. అసలు అందులో లీనమైపోయి మంచిగా పూజనైతే చేసుకుంటాను. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాలగ్రామేషు విప్రాణ నేను ఎలా మా ఆయననే ఇచ్చిండు. కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం. ఇక మా లక్కీ బాబు అయితే కొబ్బరి నీళ్ళ కోసం అయితే చాలా అల్లరి చేసిండు. ఇక ఫైనల్గా కొబ్బరి నీళ్ళు ఇచ్చేస్తే ఎంత సైలెంట్గా కూర్చొని తాగుతున్నాడో చూడండి. ఇక మేమైతే వీడియోస్ చూసుకుంటూ టైం పాస్ అయితే చేస్తున్నాం. ఇక ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టేసి ఇవన్నీ చేసేసరికి మా అమ్మాయి కూడా పని చేసేస్తుంది. మా పిల్లలకైతే ఇంకా టైం ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు తిందాం అట్లేం లేదు. మంచి ఈసారి అయితే చాలా మంచి ఫాస్టింగ్ అయితే ఉన్నారు, చాలా నిష్టగా. అరే ఏం లక్కీ, మా లక్కీ అయితే వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. లక్కీ గాడు ఏం లక్కీ ఏం చేస్తున్నావు? కనీసం పండుకోవడం అనుకోవచ్చు కదా లక్కీ. లక్కీ పండుకోవా? మేమైతే టీవీ చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నాం. ఇక టైం అయితే 4 అవుతుంది. 4 ఇక ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసేయాలి. ఈవినింగ్ మొత్తం ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని టెంపుల్కి అయితే ఏం లెక్క అది బట్టనా? లుంగి కట్టుకుంటున్నావా? పేపర్ లుంగియా లక్కీ? ఇప్పుడు మేము బజార్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడైతే చెప్తారు.
ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసి గ్రేప్స్ అయితే నానబెట్టేసి ఇంకెక్కు పొడుగులేదు పొడుగులేదు రెడీ అయిపోయింది కర్రాలో బయటికి రా. శంకరాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠ ఓం లలాయ అంతటా వేయాలి దాని మీద తినలేడు ప్లేటు చైతన్య వేయచ్చు కదా. ఇక్కడ వేయాలంట తెలుసా ఇక్కడ నుంచి ఇక్కడ వేయాలంట అదే పెడతావా మమ్మీ దేవుని దగ్గర? పెడదామా దేవుని సారి గుడికి తీసుకోదాం. అదే ఇట్లా పెట్టేసాను ఇక దేవుడు వినాయక శివుడు ఆ బ్లాక్ కలర్ ఎందుకు తెస్తారు మమ్మీ? అందుకు అయ్యా కుండ అఖండ దీపం అది అవునా? అఖండ దీపమా? జరగమ్మా కొన్నిది గుడ్లో శివుడికి ఇష్టం కదా ఫ్లవర్స్. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట శివాలయానికి. ఈ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు టెంపుల్లో కూర్చొని ఇంటికి అయితే వెళ్ళాము. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఫాస్టింగ్ అయితే వదిలేసి ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక అన్ని ఫ్రూట్స్ ఇలా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెవీగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? అయితే కామెంట్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రూట్ సలాడ్ తినేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయిపోయాము. ఇక రిలాక్స్ అయిన తర్వాత మంచిగా రిఫ్రెష్ అయిపోయి ఇక జాగరణ అయితే స్టార్ట్ చేసినాం. ఇక మంజునాథ సినిమా అయితే చూసినాం అనమాట. ఇక మేము మంజునాథ సినిమా చూసి జాగరణ అయితే కంప్లీట్ చేసేసరికి 2 అయిపోయింది. ఇక కొద్దిసేపు అయితే పడుకొని మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచి అన్నీ క్లీన్ చేసుకొని వంటలు అయితే చేసేసుకొని ఇక ఫాస్టింగ్ అయితే వదిలేసరికి 9 అయిందనమాట. తీసుకోండి.